ఎట్టకేలకు రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు రాజు కేశిరెడ్డి. హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో విచారణకు హాజరు కానున్నట్లు రాజు కేశిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్పై విచారణ వచ్చే వారానికి వాయిదా పడటంతో రేపటి విచారణకు వస్తారంటూ సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. నమస్కారం, నేను రాజశేఖర రెడ్డి కేశిరెడ్డి మాట్లాడుతున్నాను. ఇటు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ ఏం రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సో అందుకని రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. రేపు by 11-12 I will be in సిట్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. మై ఫాదర్ కమ్యూనికేట్ చేశాను. మీడియా మిత్రులకు నమస్కారం, నేను రాజశేఖర రెడ్డి కేశిరెడ్డి మాట్లాడుతున్నాను. ఇటు హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ ఏం రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సో అందుకని రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. రేపు by 11-12 I will be in సిట్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. మై ఫాదర్ కమ్యూనికేట్ చేశాను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, రేపు సిట్ విచారణకు హాజరు కానున్నట్లుగా ఇప్పటికే ఒక ఆడియో కూడా విడుదల చేశారు కదా రాజు కేశిరెడ్డి, ఏంటి వివరాలు? నవీన్, రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావచ్చాను అని చెప్పి రాజు కేశిరెడ్డి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే 4 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. పైగా ఇటీవల తాను కోర్టులో లీగల్ ప్రొటెక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నానని, ఆయనకు సాక్షిగా విచారణకు హాజరు కమ్మని ఆ తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి తన న్యాయవాదులు తనకు వివరించారని, అందువల్ల లీగల్ ప్రొటెక్షన్ కోసం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాను అని పేర్కొన్నారు. కానీ ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణకు వచ్చిన సమయంలో సిట్ న్యాయవాదులు తమకు కౌంటర్ వేసేందుకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసేందుకు 1 వారం రోజులు సమయం కావాలి అని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు. దీంతో ఆయన విచారణకు హాజరు కావాలి అని నిర్ణయించుకున్నారు. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా రాజు కేశిరెడ్డేనని సిట్ కూడా భావిస్తోంది. దీంతో పాటు మద్యం కేసులో రాజు కేశిరెడ్డి కర్త కర్మ క్రియ అని కూడా ఇప్పటికే విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఇటీవల హైదరాబాద్ లో 15 బృందాలు రాజు కేశిరెడ్డికి చెందిన బంధువులు, అదేవిధంగా స్నేహితులు, ఇతర శ్రేయోభిలాసుల ఇళ్లలో కూడా ఇళ్లలు, కార్యాలయాల్లో కూడా దాడులు చేశారు. ఈ దాడుల్లో అనేక కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 2019 నుంచి 2024 వరకు కూడా ఈడీ క్రియేషన్స్ తో పాటు ఆరేటా హాస్పిటల్లో కూడా ఆయన భార్య, అదేవిధంగా ఆయన మరదలు, ఇతర బంధువులు కూడా డైరెక్టర్లు గా ఉండటం, గత ఎత్తున మనీ కూడా వాటిల్లో ఫ్లోట్ అయింది అని చెప్పి కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ డాక్యుమెంట్లన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా డైరెక్టర్లను కూడా విచారణకు పిలిపించాలని చెప్పి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో సిట్ దానికి ఏదైతే పిటిషన్ వేశారో ముందస్తు బెయిల్ కోసం, ఆ పిటిషన్ కూడా విచారణ 1 రోజులకు వాయిదా పడటం, పోలీసులు కూడా వెంబడిస్తున్న తరుణంలో అందుకోసం అని చెప్పి ఆయన విచారణకు హాజరవుతాను అని చెప్పి కూడా సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు మనకు తెలిసింది. ఆయన రేపు ఉదయం 11-12 గంటల మధ్య విజయవాడ సిపి కార్యాలయంలో సిట్ కార్యాలయం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. ఈ మొత్తం మద్యం కుంభకోణం కేసులో కూడా ఈ రాజు కేశిరెడ్డి విచారణ అనేది అత్యంత కీలకంగా ఉంది. ఈ కేసు భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు కూడా ఇతని ఇంట్రాగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇతని విచారణ అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా పోలీస్ యంత్రాంగం, సిట్ యంత్రాంగం భావిస్తుంది. అయితే తాను వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో కూడా రాజు కేశిరెడ్డి పలు కీలక విషయాలను పేర్కొన్నారు. తాను 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుడిగా మాత్రమే ఉన్నానని, తనకు మద్యం వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు. పైగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనను విచారణకు పిలవటం అనేది కరెక్ట్ కాదని, ఈ కేసు మొత్తంలో కూడా ఆయన కీలక నిందితుడు అని కూడా అందులో ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ కేసుతో తనకు సంబంధం లేదు అని చెప్పి మొదటిసారి నోటీస్ ఇచ్చిన వెంటనే ఈ కేసుకు సంబంధించి తన మీద ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే ఆ వివరాలు తనకు పంపాలి అని కూడా ఆ రోజు రాజు కేశిరెడ్డి విజయవాడ సిట్ అధికారులకు మెయిల్ పంపించారు. ఈలోపే సిట్ అధికారులు 2వ నోటీస్ కూడా ఇచ్చారు.
ఈ రెండో నోటీస్ పై కూడా ఆయన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు అందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించడంతో పాటు మూడోసారి నోటీస్ ఇచ్చే సమయంలో సహేతుకమైన సమయం ఇవ్వాలి అని చెప్పి కోరింది. ఆ మూడోసారి కూడా 5 రోజుల గడువుతో నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన హాజరు కాలేదు. మళ్ళా 18వ తేదీని నోటీస్ ఇచ్చి ఆ రోజు విచారణకు రావాలి అని కోరినప్పటికీ కూడా ఆయన రాలేదు. చివరికి ఆయనే తాను విచారణకు వస్తున్నాను అని చెప్పి కూడా సిట్ అధికారులకు సమాచారం పంపినట్టు తెలిసింది. నవీన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మీడియా మిత్రులకు నమస్కారం. నేను రాజశేఖర రెడ్డి కేసిరెడ్డి మాట్లాడుతున్నాను. ఈ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కి హైకోర్టు మళ్ళా 1 వీక్ కి పోస్ట్పోన్ చేసింది. అండ్ మనకు హియరింగ్ కి కూడా ఇంటర్వ్యూ ప్రొటెక్షన్ ఏం రాలేదు. సో ఇది ఇంకా లాంగ్ పట్టేటట్టు ఉంది. సో అందుకని రేపు సిట్ విచారణకి నా అంతటి నేనే వచ్చి అటెండ్ కావాలని డెసిషన్ తీసుకున్నాను. రేపు 11-12 ఐ విల్ బి ఇన్ సిట్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఈ సిట్ అధికారులకు కూడా నేను కమ్యూనికేట్ చేసుకున్నాను. మై ఫాదర్ కమ్యూనికేట్ చేశాను.